ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమ్మెతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. రేపు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. కొంతమంది నిర్మాతలు తమని మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ నాయకులకు ఇచ్చిన నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిన్న సంచలన ప్రకటన చేసింది. సినిమా కార్మిక యూనియన్లతో ఎలాంటి చర్చలు ఉండవని టీఎఫ్సీసీ స్పష్టం చేసింది. అన్ని యూనియన్లు ఏకపక్ష సమ్మెకి పిలుపునివ్వడంతో టీఎఫ్సీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయంపై జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు పనిచ్చి అన్నం పెడుతున్న ప్రొడ్యూసర్స్ పై ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని తెలిపింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజు కూడా సినీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతోంది. 6వ రోజుకు చేరిన ఈ సమ్మె మరి విరమించే దిశగా ఏమన్నా అడుగులు పడే ఛాన్సెస్ ఈ రోజు కనిపిస్తున్నాయా? తెలుగు సినీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మె చేయబట్టి ఈ రోజుకి 6వ రోజు అవుతుంది. 6వ రోజుకి ఇంకా వాళ్ళ యొక్క సమ్మెను ఉధృతం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రోజు రోజుకు తమ పైన వివక్షత చూపిస్తున్నట్టుగా వాళ్ళు పోబోతున్నారు. ఇప్పటికే తమ నాయకుల పైన కూడా వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు వేతనాలు పెంచకుండా ఎవరైతే 30% వేతనాలు ఇస్తున్నారో అలాంటి ప్రొడ్యూసర్స్ మీద కూడా ఆంక్షలు పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఆ సినిమా షూటింగ్ జరగకుండా అడ్డుకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఈ రోజు మొత్తం కూడా సినిమా షూటింగ్స్ మొత్తం కూడా బంద్ చేసి మొత్తం కూడా వాళ్ళు ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి ఉన్నారు. అందుకే తాము రోడ్డెక్కి ఇక్కడ తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇందిరానగర్ లో ఉన్నాము. ఇక్కడ సినీ వర్కర్స్ అందరూ కూడా అంటే ఒక్కొక్క 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి ఒక్కొక్కరు కూడా తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క మొత్తం ఈ రోజు వాళ్ళు ఒక కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరి వాళ్ళు అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు? నా పేరు సీతారాం అండి. డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. నేను ఎంబడే మా వేతనాలు ఎంబడే పెంచాలండి. ఫిలిం ఛాంబర్ వాళ్ళు పిలిచి చర్చలకు పిలిచి మా వేతనాలు పెంచాలండి. అలాగే విశ్వప్రసాద్ గారు మాకు ఇచ్చిన లీగల్ నోటీస్ వెంబడే తీసుకోవాలండి. ఒకవేళ లీగల్ నోటీస్ తీసుకోకపోతే మేము ఆమరణ నిరాదీక్షగానే మేము పూడుకుంటామండి. కనుక దయచేసి ఫెడరేషన్ పెద్దలు ఎంబడే మా మీద దయదలిచి ఎంబడే చర్చలకు పిలిచి మా వేతనాలు పెంచే విధంగా చొరవ తీసుకోవాలని మనవి చేస్తున్నాము. అలాగే భరద్వాజ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. లేబర్ చేతులు కార్మికుల చేతులు ఎటువంటి లేదండి, ఓన్లీ నిర్మాత చేతుల్లో ఉంది. ఎవరెవరు ఎలా పెట్టులో పెట్టుకోవాలి మీ చేతుల్లో ఉందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. మీరు దయచేసి ఛాంబర్ పెద్దలు కనికలం పోయించి ఎంబడే చర్చలు గురించి ఈ యొక్క సమ్మెను జరగకుండా చూడవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ యొక్క మాకు ప్రసన్న కుమార్ గారు ఫిలిం ఛాంబర్ ప్రసన్న కుమార్ గారు ఒక నెలకు 50,50,000 అంటున్నారండి. 96 రోజులకు 1,50,000 వస్తుందండి. ఏ విధంగా ప్రసన్న కుమార్ గారు 1,50,000 జీతం ఎలా చెప్పారో తెలియదండి. వారు కూడా తెలియజేస్తున్నాము. ఇగో రైటింగ్ లో ఉంది. 96 రోజులకు చేస్తే 1,50,000 వస్తుందండి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. మేము చెప్పిన విషయాలు కూడా ఎక్కడ బయటకు వెళ్ళట్లేదు. ఇప్పుడు చేస్తున్నారు కదా సినిమా, మరి ఈ రోజు మీరు ఏదో ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు చెప్పారు కదా. అవునండి, రేపు పొద్దున ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నాము. మా ఫెడరేషన్ పెద్దలు ఈ రోజు మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటున్నారు. రేపు ఇక్కడ నుంచి ఫిలిం ఛాంబర్ కి పాదయాత్రగా వెళ్ళాలనుకుంటాము. ఓన్లీ పాదయాత్ర వెళ్తున్నాము. నిరసనంగా ఎటువంటి ఇది గొడవలు కాకుండా సామరస్యంగా వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే మా కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తున్నాం మేము. ప్లీజ్ దయచేసి అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాము. ఇంకోటి విశ్వప్రసాద్ కూడా 2-3 విషయాలు తెలియజేయడం జరిగింది. మా అసోసియేషన్ లో మేము తీసే పండు కార్మికులకు ఎన్నవైనా అందంగా ఉంటాము. కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్క కార్మికునికి 5,000 చొప్పున 3 సార్లు ఇవ్వడం జరిగింది. చిరంజీవి వారు సిసిసి తరపున ఏ విధంగా అయితే గ్రాసెస్ ఇచ్చారో మేము కూడా 3 సార్లు ఇచ్చామండి. 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు మేము పంచడం జరిగింది ఆ రోజు. ఇవన్నీ విషయాలు విశ్వప్రసాద్ తెలియదు. మిగతా ప్రొడ్యూసర్లు అందరికీ తెలుసు, ఛాంబర్లు అందరికీ తెలుసు. మా యూనియన్ల గురించి, మా కార్మికుల గురించి మిగతా ప్రొడ్యూసర్లు అందరూ విశ్వప్రసాద్ తెలియాలని మనవి చేస్తున్నాను. వెంబడే విశ్వప్రసాద్ ఛాంబర్కి పిలిచి మాకు ఇచ్చిన నోటీసును లీగల్ నోటీసును వెంబడి తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. మీ పేరు? మీది ఏ యూనియన్? మాది ప్రొడక్షన్ అండ్ సెట్ అసిస్టెంట్ యూనియన్. నేను ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ బాసాటి వెంకటకృష్ణ. ఈరోజు నిర్మాతలు కొంతమంది చిన్న నిర్మాతలని సినిమాలు తీయొద్దని ఆఫ్ చేస్తున్నారు. చిన్న నిర్మాతలు మాకు 30% వేతనాలు ఇస్తే మేము పనిచేస్తామన్నాం. వారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని
వారు కూడా అలానే ఉన్నారు, సినిమాలు తీస్తున్నారు. కానీ నిర్మాతల మండలి చిన్న సినిమాలు కూడా తీయొద్దు, మనమందరం అసలు ఏ సినిమా తీయొద్దు, కార్మికుడు ఎలా పనిచేస్తాడో చూస్తామని చెప్పి వారు కూడా పట్టుబడుతున్నారు. మీరు పట్టు సడలించండి. మీరు పట్టుబట్టుకొని కూర్చుంటే ఏముండదు, పిడికలు మాత్రమే ఉంటది, విప్పితే పంచభూతాలు ఉంటాయి. అదేవిధంగా ఈ పంచభూతాల్లో ఉన్నవాడే కార్మికుడు. కార్మికుడు జోలికొస్తే కార్మికుడు కూడా పట్టు బిగించిందంటే ఈ పట్టు ఎంత దూరమైనా వెళ్తుంది. అదేవిధంగా పీపుల్స్ మీడియా వారికి, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి వారు ఇంగ్లీష్ కల్చర్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటాం, ఫ్యాక్టరీల్లో నెలవారీ జీతనాలు ఇస్తామని. మీరు నెలవారీ జీతనాలు ఇచ్చి ఫ్యాక్టరీలు పెట్టుకునేది కాదండి, ఇది యొక్క కార్మిక సమైక్య. ఈ కార్మిక సమైక్యను కూడా తయారు చేసింది నిర్మాతల మండలి. ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు కావచ్చు, జలగ వెంగళరావు గారు కావచ్చు, వారు ఆ రోజు ఇక్కడ భూములు ఇచ్చి, లీజులకి ఇచ్చి, ఇక్కడ ఒక స్టూడియోల కోసం ఆ స్టూడియోలో వర్కర్స్ పనిచేసి అందరూ 10 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆ రోజు మరి వారు ఇచ్చారు. మరి ఆ విధంగా ఇండస్ట్రీ ఇక్కడ, తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది. ఇవాళ స్వర్గస్థులయ్యి ఎక్కడున్నారో మా కోట శ్రీనివాసరావు గారు తెలియదు. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్షకు చేశాడు. అదేవిధంగా మేము కూడా విశ్వప్రసాద్ గారు లీగల్ నోటీసుని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మరి కార్మికులని అనగదొక్కే ప్రయత్నం మీరు చేస్తే మేము ఎంత దానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ ఉంది. కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా రేపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి కమిటీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. అదేవిధంగా ఇవాళ మీటింగ్ తదనంతరం మా కార్యాచరణ ఉండబోతుంది. ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటే, కార్మికులు మొత్తం రోడ్డు పాలు చేశారు కాబట్టి అదే రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వచ్చి మా నిరసన తెలియజేస్తాం. మీరు అర్థం చేసుకోండి, ఇకనైనా మా జీతాలు పెంచి మమ్మల్ని పనిలోకి తీసుకోవాలి. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా, మా సావుకు కూడా మేము వెనకాడం. ఇది అర్థం చేసుకోండి. మీరు మీ పేరు? డ్రైవర్స్ అండి సార్. విశ్వప్రసాద్ గారు ఇమ్మీడియట్లీ వాపస్ తీసుకోవాలి సార్. మా వేతనాలు 30% పెంచి ఇవ్వాలి మాకు. ఎందుకంటే చాలా ఇబ్బంది, ఇప్పటికి వాటికి 6వ రోజు అండి రోడ్డు మీద పడిపోయినాం. మా బతుకులు ఆగమాగం అయిపోయినాయి. మీరు పెద్ద మనిషి చేసుకొని మాకు ఇమ్మీడియట్లీ పిలిపించేసి మా వేతనాలు మాకు పెంచి ఇవ్వాలని ప్రొడ్యూసర్లందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. హీరోలు అందరూ కూడా ముందుకు రావాలి సార్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఇంకొక ఆర్టిస్ట్ ఒకసారి ఒక నిమిషం సార్. చిన్న సినిమాలని ప్రతి కార్మికులు మాకు వేతనాలు పెంచినప్పుడే చిన్న సినిమాలు గుర్తుకొస్తున్నారు సార్. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వండి, చిన్న సినిమాలను ప్రోత్సహించండి, వాళ్ళు తీసిన సినిమాల రిలీజ్ కు మీరు సహకరించండి. దయచేసి చెప్తాను, మీరు మైకులకు వచ్చేసి చిన్న సినిమాలకు బతకాలి, చిన్న ప్రొడ్యూసర్ బతకాలి అంటున్నారు. చిన్న సినిమాలకు థియేటర్ ఇవ్వండి. మీరు థియేటర్లు ఇవ్వకుండా కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా మీరు ఇప్పుడు చిన్న సినిమాలకు ముసలి కన్నీరు కార్చడం కరెక్ట్ కాదని అనిపిస్తుందండి. దయచేసి నేను తప్పుగా మాట్లాడితే క్షమించాల్సిందిగా మనవి చేస్తున్నాను. చిన్న సినిమాలు ఈ రోజు వాళ్ళని షూటింగ్లు చేయొచ్చు కానీ నిలిపివేసింది మీరు. మాకు 30% వేతనాలు ఇస్తే ఒక్కొక్క షూటింగ్ లో 15,000 20,000 మాత్రమే బడ్జెట్ పెరుగుతుంది. వారు సెట్లు వేసుకొని సెటప్లు వేసుకొని వారు ఎక్కడో ఎవరో స్థలంలో సెటప్ వేస్తారు. ఒక సెటప్ అక్కడ రోజువారీగా వచ్చి 40,000 50,000 లక్ష రూపాయల వరకు కట్టేది ఉంటుంది. మరి చిన్న నిర్మాతని ఇయ్యాలా, మీరు సినిమా తీయొద్దని నిలిపేస్తున్నారే. మరి చిన్న నిర్మాతకి న్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుంది. చిన్న నిర్మాత మాకు జీతం ఇస్తే 20,000 30,000 మాత్రమే పెరుగుతుంది. ఇది మొత్తానికంటే మనం చూడొచ్చు, వాళ్ళు మాత్రము పాదయాత్రతో పాటు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామంటున్నారు. తమ యొక్క ఉద్యమం మాత్రం ఇంకా ఉధృతం చేస్తామని తప్పితే మేము వెనకడే వేయము. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాము, అది రోడ్డు మీదే నుండి పోరాటం చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికి ఈ రోజు అయినా ఫిలిం ఛాంబర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడాలి. దాంతోపాటు మధ్యాహ్నం 3 గంటలకి యూనియన్స్ మొత్తం కూడా వీళ్ళు ఆ ఫెడరేషన్ ఆఫీస్ లో కూడా సమావేశమయ్యి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఇప్పటికే పర్మిషన్ కూడా తీసుకుని రేపటి నుంచి రోడ్డు పైన పాదయాత్ర కూడా ఇక్కడి నుంచి కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ దాకా వాళ్ళు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాతనే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిపోతున్నట్టుగా వాళ్ళైతే ఇక్కడ ఉన్నటువంటి
యూనియన్ నాయకులు కానీ యూనియన్ వర్కర్స్ కు సంబంధించిన అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ధన. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.